నమస్తే. ఈ కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి నాకు ఇంటర్వ్యూ చేయించుకుంటూ అతగాడు అడుగుతాడు ఇంటర్వ్యూ చేసి అతను, ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడు వెళ్ళి వచ్చి 100 రోజులు టైం తీసుకొని వచ్చాడు, అది కంప్లీట్ చేసేది నిజమేనా, అవుతుందా అనేసి. అబ్బే, ఈ సినిమా వాళ్ళ ఏం కాదండి. సినిమాల్లో నటించడానికి, సినిమా డైలాగులు మాట్లాడటానికి తప్ప నిజ జీవితంలో ఎందుకు పనికిరారు వాళ్ళు. రాజకీయాలకు అసలు సినిమా వాళ్ళు అసలు పనికిరారు అని అంటున్నాడు ఆయన. సొంత అన్నం తిట్టినప్పుడే ఆయన పట్టించుకోలేదు, ఆ పదవుల కోసం ఆరాటపడుతున్నాడు. అన్నదమ్ముళ్ళు ఇద్దరు వాళ్ళు సొంత అన్నం తిట్టినప్పుడే వాళ్ళు ఏం పట్టించుకోలే, కామ్గా ఉన్నారు. సినిమా వాళ్ళ వల్ల ఏం కాదు అని మాట్లాడతాడు. సినిమా వాళ్ళ వల్ల ఏం కాదు అనే దానికి నువ్వెవడివి? మహేష్ సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే మీరు కత్తి కట్టుకొని ఉంటారు, సరే ఆయన పక్కన పెట్టండి, ఇబ్బంది లేదు. మహేష్ బాబు గారు ఎంతమందికి గుండె ఆపరేషన్ చేయిస్తున్నాడు పిల్లలకి, నువ్వేమన్నా చేయిస్తున్నావు? అవి తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు కోట్లే ఇచ్చారు. సినిమా యాక్టర్లు మొత్తం కలిపి కొన్ని కోట్లు ఇచ్చారు సీఎం ఫండ్కి. నువ్వెంత ఇచ్చావు? నీ నాయకుడు ఎంత ఇచ్చాడు? అదేదో ఆర్మీ వాళ్ళు పిలిస్తే ఒకసారి పక్కవాడి జోబులోంచి 500 తీసి ఇచ్చాడు మీ నాయకుడు. నువ్వు ఎక్కడన్నా పిల్లకి భిక్షం పెట్టిన రోజులు ఉన్నాయా? టీవీలో కూర్చొని వాగుతూ ఉంటావు కదా. సినిమా వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడబాబు. సినిమా ఒక హీరో ఒక సినిమా తీస్తే కొన్ని లక్షల మంది బతుకుతున్నారు కుటుంబాలు. నీకేం తెలుసు? ఎవడు డబ్బులు ఇస్తే వాడి గురించి మాట్లాడేవాడు నువ్వు. ఎవడు డబ్బులు ఇస్తే వాడి పక్క మాట్లాడతావు. చిల్లర ఎదవు నువ్వు సినిమా వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది?